రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నల్గొండ జిల్లా నకరికేల్ మండలం మునుకుంట్ల గ్రామం. ఈ గ్రామంలో 2 జంట హత్యలు కలకలం రేపుతూ ఉన్నాయి. అమ్మాయి ఎంబీబీఎస్ చదువుతోంది. వయసు అయితే 20 సంవత్సరాలు. పేరు లక్ష్మీ ప్రసన్న. సో చక్కగా వైద్య వృత్తి చదువుకుని డిగ్రీ పూర్తి చేసి ఎంతో మంది ప్రాణాలని రక్షించాల్సిన ఆ యువతి ఈరోజు ప్రాణాల్ని కోల్పోయింది. సో ఎందుకు ఇదంతా ఒక ప్రేమ వ్యవహారమే అనే వార్త అయితే అక్కడ వినిపిస్తుంది. ప్రేమ వేధింపులే అమ్మాయి మరణానికి కారణం అనే వార్త వినిపిస్తుంది. మరి ఆ ప్రేమ వేధింపులు చేసింది ఎవరు? ఎందుకు ఏం చేస్తే అమ్మాయి చనిపోవాల్సి వచ్చిందా? అమ్మాయి చనిపోయిందా? లేకపోతే ఎవరైనా హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేశారా అన్న అనుమానాలు కూడా ఈ కేసులోనే తలెత్తుతూ ఉన్నాయి. లక్ష్మీ ప్రసన్న అయితే మాత్రము హ్యాంగ్ చేసుకుని చనిపోయినట్లుగా ఇక్కడ మనకి వార్త వినిపిస్తుంది. ఆ అమ్మాయి మరణం తరువాత ఇంకొక యువకుడు కూడా ఒక తాటి చెట్టుకి ఉరివేసుకుని ఉన్నట్లుగా కనిపించింది. అసలు ఇంపాసిబుల్. తాటి చెట్టుకు ఉరివేసుకోవడం అన్నది, తాటి చెట్టు నిలువుగా ఉంటుంది. కట్టడానికి కొమ్మలు ఎక్కడో పైన ఉంటాయి. అంత దూరం హ్యాంగ్ చేయడానికి అవకాశం కూడా ఉండదు. జస్ట్ మనం నిల్చున్నంత హైట్ లోనే కొంచెం పైకి కట్టి అబ్బాయిని అట్లా హ్యాంగ్ చేసి కనిపించాడు. సో అంటే ఎవరైనా చంపి ఆ పిల్లాడిని హ్యాంగ్ చేశారా? లేకపోతే అబ్బాయే ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించాడంటూ కూడా అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ రోజుకి కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మా అమ్మాయిని చక్కగా చదువుకుంటూ అమ్మాయిని వేధించాడు. ఆ వేధింపులుగా తట్టుకోలేకే మా అమ్మాయి ఈరోజు ఆత్మహత్య చేసుకుంది. లేదు ఆ అబ్బాయే హత్యకి కారణము అని రకరకాల ఆరోపణలు అక్కడ వార్తలైతే అసలు చాలా దారుణంగా పుకార్లైతే వస్తూ ఉన్నాయి. అబ్బాయే చంపేశాడు ఫస్ట్ హ్యాంగ్ చేసి ఎవరు లేని టైంలో గొడవబడి. తర్వాత అబ్బాయి వెళ్లి పశ్చాత్తాపంతో ఏం చేయాలో అర్థం కాక హ్యాంగ్ చేసుకున్నాడు అనే దీన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు ఈ వార్తలోనే అనేది అయితే ఇక్కడ వినిపిస్తోంది. అయితే ఆ అబ్బాయి పేరైతే రామ్ చరణ్. అబ్బాయి ఏజ్ 22 సంవత్సరాలు. సో అదే ఆ గ్రామ సమీపంలోనే చెట్టుక పిల్లాడు కూడా ఉరివేసుకొని కనిపించాడు. మొత్తానికి యువతి యువకులిద్దరూ కూడా వీళ్ళిద్దరి మధ్య మరి నిజంగానే ప్రేమ ఉండుండొచ్చేమో. ఇద్దరు ప్రేమించుకుంటున్న నేపథ్యంలోనే అమ్మాయి తల్లిదండ్రులకి తెలిసి అమ్మాయిని హత్య చేసి తర్వాత అబ్బాయిని కూడా హ్యాంగ్ చేశారు అనే కొంతమంది చర్చిస్తూ ఉన్నారు. అంటే మనం కుల హత్యలు లేకపోతే ఇంకొకటి ఇలా మన కుటుంబానికి అబ్బాయి సరిపోడు, అబ్బాయిని ఎందుకు ప్రేమించావు అని ఇలాంటి వాగ్వాదం ఏమైనా జరిగి అమ్మాయిని చంపేసి తర్వాత అబ్బాయిని కూడా హ్యాంగ్ చేశారు అనే డిస్కషన్ వినిపిస్తుంది. మరికొంతమంది అబ్బాయి అమ్మాయిని హత్య చేశాడు, తర్వాత అది తట్టుకోలేక అబ్బాయి కూడా బ్రతకాలని అనిపించక అబ్బాయి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు అని. కానీ అక్కడ అనుమానాలు ఏంటంటే తాటి చెట్టుకు ఉరివేసుకోవడానికి అసలు అవకాశమే లేదు, ఎవరో చంపి వేలాడదీశారు అని అబ్బాయి కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా సరే ఈ హత్యా ఉదంతం మాత్రము ఒకరి తర్వాత ఒకరు వరుస మరణాలు, అది కూడా మంచి వయసులో ఉన్న పిల్లలు 22 సంవత్సరాల యువతి యువకులు ఈ రకంగా మరణించడం అనేది నిజంగా నా కుటుంబాలకి తీరని క్షోభనైతే మిగులుస్తుంది. మరి దీని వెనుకున్న అసలు కారణం ఏంటనేది అయితే ఇప్పటి వరకు కూడా అసలు బయటికి రానే లేదు. అసలు అమ్మాయి సూర్యాపేట మెడికల్ కాలేజ్ లోనే ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేసింది. మరి ఒక డాక్టర్ గా ఎదగాలనుకున్న అమ్మాయి అంత వీక్ గా ఆత్మహత్య చేసుకుంటుందా, ఏమై ఉంటుంది అని ఈ కారణాలు అయితే ఇప్పటి వరకు బయటికి రాలేదు. మరి ఎవరు చేసి ఉంటారనే దాని గురించి అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి. మరి దీని గురించి మీకేమనిపిస్తోంది? ఒక తాటి చెట్టుకి యువకుడు వేలాడడం సాధ్యమేనా? అలా ఉరి వేసుకోగలుగుతాడా? అమ్మాయి విషయంలో కూడా ఏం జరిగి ఉంటుంది? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తెలియజేయండి.